Shatavahanas and their inscriptions. First one, Kanheri inscription, Khanna or Krishna. Kanheri inscription, Khanna ఈజీగా గుర్తుంటుంది. సెకండ్ వన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై దేవి నాగనిక. నానాగఢ్ నాగానిక, నానా నా, సో ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై గౌతమి బాలశ్రీ. నాసిక్లో ఎస్ ఉంది, బాలశ్రీలో ఎస్ ఉంది, సో ఇలా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై పులోమావి III. పులి మేక కథ గుర్తుపెట్టుకుంటే పులోమావి మ్యాకధోని, సో అలా. నెక్స్ట్ వన్ హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై కళింగ కారవేల. కారడవిలో హత్య చేశారు అనే ఒక సెంటెన్స్ గుర్తుంచుకుంటే హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. హతిగుంప ఇన్స్క్రిప్షన్ కళింగ కారవేల. నెక్స్ట్ వన్ హీరాగఢలి ఇన్స్క్రిప్షన్ పల్లవ శివస్కంద వర్మ. ఇది ఇలానే గుర్తుపెట్టుకోవాలి, వేరే ట్రిక్ ఏం లేదు. నెక్స్ట్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై రుద్రదమన. బట్టిప్రోలు నిగమ సభ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై కుబేర. అయితే ఇక్కడ నిగమ సభ ఇన్స్క్రిప్షన్ కుబేరుడు సంపదలకి నగలకి అన్నిటికీ అధిపతి, సో అట్లా నిగమ అనేది నగలు అని గుర్తుపెట్టుకుంటే కుబేర నిగమ సభ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ధరణికోట ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై వాసిష్ఠిపుత్ర పులోమావి ఆర్ పులోమావి II. అయితే ఇక్కడ రెండిట్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. పులి మేక గుర్తుంచుకుంటే పులోమావి II పెట్టొచ్చు కదా అని అనుకుంటారు. అయితే పెద్ద పులి మేకని చంపి తినేసింది అని గుర్తుపెట్టుకుంటే పులోమావి III పెద్దవాడు. III అనే నంబర్ పెద్దది కదా, పులోమావి III మేకని చంపి తినేశాడు అనేది గుర్తుపెట్టుకోవాలి.